ఎంటర్ అవుతున్నాము. ఇది ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో వచ్చిన అత్యద్భుతమైన ఆపర్చునిటీ సార్. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే దాని యొక్క విలువ తెలిసిన వాళ్ళు సార్ ఈ మాట వినంగానే మీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు సార్. రేపు పొద్దున ఫ్యూచర్ లో నేను చాలా సార్లు చెప్పాను ఈ విషయం. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో మన యొక్క రిఫరల్ లింక్ కావాలని ఇంకా మార్కెట్ గ్లోబల్ వైడ్ మార్కెట్ లో ఇంకా 1,00,000 నుంచి 2,00,000 మంది మాత్రమే ఇప్పుడు ఆల్రెడీ జాయినింగ్స్ అవుతున్నాయండి. ఆల్రెడీ 1,00,000 మెంబర్స్ వరకు ఆల్రెడీ ఇందులో అంబాసిడర్ గా జాయిన్ అయిపోయారు సార్. ఇప్పుడు అవుతున్నవన్నీ కూడా ఈ 1,00,000 to 2,00,000 ఇన్ బిట్వీన్ ఈ మధ్యలోనే జాయినింగ్స్ అవుతున్నాయండి. సో మనం ఎక్కడున్నాం సార్? 1,00,000 నుంచి 2,00,000లో ఉన్నామండి మనం. సో టోటల్ గా ఓవరాల్ గా 8 బిలియన్ సపోజ్ మార్కెట్ ఉంటే 8 బిలియన్ పీపుల్ అనుకుందామండి. 8 బిలియన్ పీపుల్ ప్రజలు ఉన్నారండి. ఎంతండి? వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా ఓకే ఉంటే ఈ వరల్డ్ వైడ్ గా 8 బిలియన్ పీపుల్ ఉంటే ఇందులో దాదాపుగా 80% ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ ఇప్పటికే ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రతి ఒక్కరిలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ పుణ్యమా అని ఈ ఆండ్రాయిడ్ ఫోన్ తాలూకా యాక్సెస్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఈ షాపింగ్ పోర్టల్లో షాపింగ్ చేయడం అలవాటు అయిపోయింది సార్. ఎందుకంటే ఆఖరికి మన ఇంటి పక్కన కిరాణా కొట్టు ఉన్నా కూడా మనం మెట్లు దిగి కింద కొనాల్సిన పనిలే. మీరు ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్లో ఎక్కడో ఉన్న యుఎస్ఏలో ఉన్న కంపెనీ అండి అమెజాన్కి ఇలా కొడతారు. మీరు అమెజాన్లో ఆ ప్రొడక్ట్ ఇలా కొడతారు. కొట్టి నాకు కావాలంటే డోర్ డెలివరీ వచ్చేస్తుంది మన ఇంటికి. టెక్నాలజీ అలా డెవలప్ అయిపోయింది సార్. అందుకే ఇప్పుడు ఫిజికల్ గా బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా వీళ్ళ దాటికి తట్టుకోలేకపోతున్నారు. సో ఆ విధంగా 80% అంటే 6 బిలియన్ అండి, అంటే 600 కోట్ల మంది షాపర్స్ ఆల్రెడీ ఉన్నారు సార్ మార్కెట్లో ఆల్రెడీ. సో నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ అంటే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను సార్. ఇందులో ఈ 600 కోట్ల మందిలో ఎక్కువ మంది అక్కర్లేదండి, కేవలం 1% అండి. అంటే 100 మంది షాపర్స్ ఎవరైతే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ మీషో, ఆలీబాబా సైట్ ఇంకా ఏవేవో సైట్లు ఉన్నాయండి, వాటన్నిటిలో కూడా వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100 మందిలో ఒక్కరు వచ్చినా చాలండి మన జీవితాలు మారిపోతాయి సార్. ఎలా మారిపోతాయి సార్ అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాం సార్? కరెక్ట్గా 1,00,000 నుంచి 2,00,000 జాయినింగ్ లో ఉన్నాము. ఇందులో 600 crores లో 600 కోట్ల షాపర్స్ లో 1% వచ్చినా కూడా 6 కోట్లండి. 6 కోట్ల షాపర్స్ అండి. 6 crore షాపర్స్. 6 crore షాపర్స్ అంటే 600 లక్షలేనా? అంటే మనకు అర్థం అవడం కోసం చెప్తున్నాను సార్ నేను. 600 lakhs. మనం ఎక్కడున్నాం సార్? 1,00,000 2,00,000 ఉన్నాం. ఈ కంపెనీ తాలూకా ప్లాన్ ఏంటంటే సార్, ఇక్కడ చెప్తాను సార్, ఈ పాయింట్ చెప్పాక చెప్దామని నేను కావాలని ఆగాను. ఈ కంపెనీ తాలూకా ప్లాన్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సేల్ ఇక్కడ జరిగే షాపింగ్ పోర్టల్లో జరిగే ప్రతి సేల్ మీద కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సేల్ మీద కూడా ఆ ప్రాఫిట్ జనరేట్ చేయడం అనేది దాదాపుగా 3 వంతులు షాపర్స్కి ఇచ్చేస్తుందండి. 1 వంతు మాత్రమే కంపెనీ తీసుకుంటుంది. అది చెప్తాను మీకు ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ లో. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ షాపర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వచ్చే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ 2 మ్యాట్రిక్స్ లో ఇలా ఈ విధంగా వెళ్ళిపోతారు సార్. అంటే ప్రతి ఒక్కరికి ఇద్దరు ఇచ్చుకోమని అలా వెళ్ళిపోద్దండి. అంటే సపోజ్ ఈ రోజు ఒక న్యూ పర్సన్ ఇక్కడ జాయిన్ అయ్యారు సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ ఎన్ అని పెడుతున్నాను. ఈ న్యూ పర్సన్ ఇక్కడ ఎంటర్ అయ్యారు. అతని కిందన గ్లోబల్ వైడ్ గా ఎక్కడ వరకు జరిగినా అతని పైన ఆయన పైన ఎవరున్నా కానీ ఈ వచ్చే కమ్యూనిటీ ఆటోమేటిక్గా ఒక్కొక్కరికి ఇద్దరు లెక్కన వేసుకుంటూ వెళ్ళిపోద్దండి. ఆ సాఫ్ట్వేర్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది ఆటోమేషన్ సిస్టమ్ లో. ఎలా అంటే ముందు అతనికి ఒక ఇద్దరు ఎలోకేట్ అవుతారు, ఆ ఇద్దరికి మళ్ళీ ఇద్దరు ఎలోకేట్ అవుతారు. అంటే సెకండ్ లెవెల్లో 4, ఫస్ట్ లెవెల్లో 2, థర్డ్ లెవెల్లో 8, తర్వాత 16, తర్వాత 32. ఈ విధంగా 2, 4, 8, 16, 32 ఈ క్రమంలో ఓవరాల్ గా కింద వరకు వెళ్ళిపోద్దండి. ఇందాక మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ చేసిన దాంట్లో అందులో చూడండి 20 లెవెల్స్ చూపించాడు అక్కడ. ఆ విధంగా మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి అంటే ఈ 1,00,000 2,00,000 కిందే కదండి ఈ 600 లక్షల మంది రావాల్సింది. 600 లక్షల మంది కూడా ఈ 1,00,000 2,00,000 కిందే రావాలండి. అంటే చూడండి, కేవలం 1% మార్కెట్ చేసినా కానీ ఈ స్టార్టింగ్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు జాయిన్ అయి ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే మనం యాజ్ ఎ అంబాసిడర్ గా మనం ఎప్పుడైతే ఇందులో ఎంటర్ అయిపోయి ఉన్నామో ఆల్రెడీ మన యొక్క జీవితాలు సెటిల్ అయిపోతాయి సార్. ప్రతి ఒక్కరు కూడా స్పిల్ ఓవర్ ఆటోమేటిక్గా పడిపోతుంది, బై డిఫాల్ట్ పడిపోద్ది. సో ఇక్కడ ఏంటి బెనిఫిట్? $129 లో మనం వస్తున్నాం. మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే కంపెనీ చాలా క్లియర్ గా కూడా
ఈవెన్ మన తాలూకా ఇందులో కూడా ఆల్రెడీ $129 మనకి ఏం వస్తుంది అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జిట్ అయిపోయినా నేను. సరే, అలా అది ఓపెన్ చేస్తే బోల్ టైం పడుతుంది. సో $129 లో ఈ కంపెనీలో డెసాల్పస్ లోకి మనం ఇందులోకి ₹1 సంపాదించుకోవడానికి వచ్చాం కాబట్టి ఇందులో 4 విధాలుగా కూడా జాయిన్ అవ్వచ్చండి. ఒకటి ఫ్రీ మెంబర్ గా జాయిన్ అవ్వచ్చండి, జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలండి. 2 మామూలు నార్మల్ మెంబర్ గా రావచ్చండి $20 తో, లేదా ఎంటర్ప్రినర్ గా రావచ్చండి, ఈఎన్టీపీ ఎంటర్ప్రినర్ గా రావచ్చండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ ఫాస్ట్ ట్రాక్ అంటామండి. ఫాస్ట్ ట్రాక్ ఆర్ అంబాసిడర్, ఫాస్ట్ ట్రాక్ ఆర్ అంబాసిడర్ ఏఎంబి. ఇది $129 తో ఇక్కడ రావచ్చండి. ఇందులో ఇక్కడ ఎంత అండి, ఎంటర్ప్రినర్ అంటే $29 అండి, ఇక్కడ $20 అండి. ఓకే, ఇక్కడ ఫ్రీ అండి, ఏమీ లేదు. ఈ ఫ్రీగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దాంట్లో కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ కి వీళ్ళకి గిఫ్ట్ కూపన్స్ లాంటివి వస్తాయండి. గిఫ్ట్ కూపన్స్ వస్తాయి వీళ్ళకి. ఓకేనా, వీళ్ళకి ఉండే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రీటైల్ ప్రైజే ఉంటాయి సార్. ఆర్ ప్రైస్, రిటైల్ ప్రైస్, ఆర్పి అని పెట్టాను. సో ఎవరైతే మెంబర్ అండ్ ఎంటర్ప్రినర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సార్, వీళ్ళకి ఏవైతే ఉన్నాయో మన యొక్క 2/20 మ్యాట్రిక్స్ లో 2/20 మ్యాట్రిక్స్ లో 10 లెవెల్స్ ఇన్కమ్ ఇస్తాడు సార్. ఎవరికి, ఎంటర్ప్రినర్ కి 10 లెవెల్స్ ఇన్కమ్ ఇస్తాడండి. 10 లెవెల్స్ అంటే 2, 4, 8, 16, 32 ఈ విధంగా వెళ్ళిపోయే క్రమంలో 10 లెవెల్స్ అంటే దాదాపుగా 2000 మంది షాపర్స్ మీద ప్రాఫిట్ ఇస్తాడండి. ఈవెన్ ₹1 ఇచ్చినా కూడా 50 సెంట్స్ ఇచ్చినా గానీ, ₹1 కదండి, $0.5 $0.5 ఇచ్చినా గానీ $1000 ఇన్కమ్ వస్తుందండి. ఇతను పెట్టింది ఎంత అండి, కేవలం $29 అండి. అంటే ఒక ఎంటర్ప్రినర్ కి ఎంత ఇన్కమ్ ఇచ్చింది అంటే $129 తో వచ్చిన అంబాసిడర్కి ఎంత బెనిఫిట్ ఇస్తుంది సార్, ఒకసారి ఊహించుకోండి. చాలా ఆశ్చర్యపోతారు సార్ ఇందులో ఉండే ఇన్కమ్ తెలిస్తే. ఈ యొక్క $129 తో వచ్చేవాళ్ళు 129 కోట్లు కూడా సంపాదించుకోవచ్చు సార్. 129 CR కూడా తీయచ్చండి ఇందులో. అదే ఇందులో ఉన్న బ్యూటీ. ఆ ప్లాన్ తెలియని వాళ్ళు ఇదేదో అనుకుంటారు ఇది. ఓకేనా, ఎందుకంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో అంత డబ్బు ఉంది సార్. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది చిన్నది కాదండి. ఈ రోజు అమెజాన్ గంటకి 250 కోట్లు సంపాదిస్తుంది. గూగుల్లో సెర్చ్ చేయండి కావాలంటే, గూగుల్లోని కొట్టండి చక్కగా, అడగండి. అంతా చాలా సింపుల్ అయిపోయిందండి. ఎవరో ఏదో చెప్పింది నమ్మాల్సిన పనిలా, మనకు మనమే చెక్ చేసుకోవచ్చు. సో ఎలాగొస్తుంది ఏంటి, సింపుల్ గా మనం $129 తో ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళు చేసినా చేయకపోయినా ఈ $129 నుంచి $100 ఏఎంబి కాంపిటీషన్ ప్లాన్ లో మనకే ఇస్తుందండి. $20 2/20 మ్యాట్రిక్స్ అని చెప్పాను కదా మీకు ఇందాకలా. ఈ 2/20 మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్దండి. అంటే ఒక్కొక్క 2, 4, 8, 16, 32, 64 ఈ విధంగా వెళ్తాయి కదా. ఒక్కొక్క లెవెల్లో 0.5 పైసా వేస్తే ఎంత అయిందండి, 20 లెవెల్కి $10 అండి. అంటే $10 ఏమో మ్యాచింగ్ బోనస్, $10 ఏమో మీకు ఆర్వి కమిషన్ రూపంలో ఇందులో వేస్తుందండి. ఇంకో $10 ఏమో మ్యాచింగ్ బోనస్ రూపంలో వేస్తుందండి, మ్యాచింగ్ బోనస్. ఓకే, ఆర్వి అంటే ఏమీ లేదండి, 2/20 మ్యాట్రిక్స్ లో వేసుకుంటూ వెళ్ళిపోద్దండి. 2/20 మ్యాట్రిక్స్ లో ఒక్కొక్కరికి సర్దుకుంటూ వెళ్ళిపోద్దండి. ఇది మీరు తెలుసుకోండి సార్ చాలు. ఓకేనా, స్టార్టింగ్ 2 అండి, సరిగ్గా నెంబర్ సరిగ్గా పడలేదు. ఓకే, ఈ విధంగా మ్యాచింగ్ బోనస్ 5 లెవెల్స్ వరకు ఇస్తుందండి. 5 లెవెల్స్ ఎల్ఈవి. ఇంకా $9 ఏవైతే ఉన్నాయో ఇది ఓన్లీ కంపెనీ తాలూకా బ్యాక్ ఆఫీస్ కోసం అండి, కంపెనీ ప్రాఫిట్. ఇది ఓన్లీ $9 లోనే కంపెనీ తాలూకా సిస్టమ్ అంతా నడుపుతుందండి. సో ఈ $100 ఏదైతే ఉందో ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్ లో $100 ఏదైతే ఉందో ఈ $100 ఏఎంబి కాంపన్సేషన్ లో సింపుల్ గా చెప్తాను సార్, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి సార్. చాలా మంది సార్ నేను ఏఎంబి 1 అయితే నాకు ఎంత వస్తుంది, 2 అయితే ఎంత వస్తుందండి, 3 అయితే ఎంత వస్తుంది అని అడుగుతున్నారు సార్. మీరు ఎప్పుడైతే $129 మీరు పే చేశారో మీరు ఏఎంబి 1 అయ్యారండి, మీ నుంచి $100 మీ అప్లైన్కి వెళ్ళిపోతాయండి. $100 ఎవరికండి, మీ అప్లైన్కి వెళ్ళిపోతాయి సార్. మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో మీ స్పాన్సర్కి వెళ్ళిపోతాయి $100. ఓకేనా సార్. సో ఈ $100 ఎలా పనిచేస్తుందంటే ఒక్కసారి ఎప్పుడైతే మీరు ఎంటర్ అయ్యారో మీ కిందన ఎప్పుడైతే ఇద్దరిని రెఫర్ చేశారో ఈ ఇద్దరి నుంచి ఇతని నుంచి ఒక 100, ఇతని నుంచి ఒక 100 అంటే $200 వస్తాయండి. ఈ $200 తోనే మీరు AMB2 అవుతారండి. ఏఎంబి 2 అవ్వగానే మీ తాలూకా ఇన్కమ్ పొటెన్షియాలిటీ $600 అండి.
అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ రెండో లెవెల్, ఈ ఫస్ట్ లెవెల్ ఉన్న ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళు కూడా వీళ్ళ కింద 2 వేయగానే ఆటోమేటికల్లీ మీలాగా వీళ్ళు కూడా ఏఎంబి 2 అవుతారండి. 2 అవ్వగానే వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ 100 వస్తుందండి. అలాగే ఈ కింద ఉన్న నలుగురు కూడా మళ్ళీ ఆటోమేటికల్లీ వీళ్ళ కింద 2 వేసుకొని వీళ్ళు ఏఎంబి 2 అవుతారండి. వీళ్ళు ఏఎంబి 2 అవ్వగానే ఆటోమేటికల్లీ వీళ్ళ నుంచి కూడా 100 మొత్తం ఎంత అండి, $600 ఇన్కమ్ వస్తుందండి. అంటే మీరు ఏఎంబి 2 ర్యాంక్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీ కింద ఫస్ట్ లెవెల్లో ఉన్నోళ్ళు, సెకండ్ లెవెల్లో ఉన్నోళ్ళ మీద అంటే 6 అవుతున్నారండి. 6 నుంచి $600 వస్తున్నాయండి. అర్థమైందా సార్? ఎప్పుడైతే మీరు ఏఎంబి 3 అవుతారో ఈ $600 నుంచి $330 మీరు పే చేయగానే ఆటోమేటికలీ ఏఎంబి 3 ర్యాంక్ లోకి వెళ్ళిపోతారు సార్. మీరు ఏఎంబి 3 ర్యాంక్ లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో మీకు $1,400 ఇన్కమ్ వస్తుంది సార్. ఫస్ట్ టైం విన్నోకి అర్థం కాదు సార్, కంగారు పడకండి. ముందు మీరు ఎలా వస్తుంది అన్నదే తెలుసుకోండి సార్. ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే మీరు ఏఎంబి 3 ర్యాంక్ లోకి వెళ్ళిపోయారో సార్, మళ్ళీ వీళ్ళ నుంచి వస్తుందండి $200. అంటే వీళ్ళు ఏఎంబి 3 అవుతారు. రెండో లెవెల్లో నలుగురు ఉన్నారు కదా, వీళ్ళ నుంచి వస్తుందండి. వీళ్ళు ఏఎంబి 3 అవుతారండి. ఆటోమేటికల్లీ మీకు $400 వస్తాయండి. 200 ప్లస్ 400 600. మళ్ళీ ఈ మూడో లెవెల్లో ఉన్నోళ్ళు ఎప్పుడైతే ఏఎంబి 3 అవుతారో, ఏఎంబి 3 ఎప్పుడు అవుతారో వీళ్ళ నుంచి కూడా మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తుంది. అందుకే 2 + 4 + 8 14 మంది మీద $1,400 వస్తుందండి. సైమల్టేనియస్ గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, 2 4 8 16 32 ఇది గుర్తుపెట్టుకోండి సార్. మీరు ఎప్పుడైతే ఏఎంబి 3 అయ్యారో ఈ $1,400 నుంచి $440 మీరు పే చేయగానే మీరు ఒక ఏఎంబి 4 ర్యాంక్ లోకి వెళ్తారండి. ఎప్పుడైతే ఏఎంబి 4 ర్యాంక్ లోకి వెళ్ళారో ఈ ముగ్గురుతో పాటు ఈ 3 లెవెల్లో ఉన్న 14 మందితో పాటు ఈ 16 మంది కూడా యాడ్ అయిపోయి ఈ 4గో లెవెల్లో ఉన్నోళ్ళు ఎప్పుడైతే ఏఎంబి 4 అయ్యారో వీళ్ళ మీద నుంచి కూడా మొత్తం 3030 మంది నుంచి 30 ఇంటూ $100 అండి, $3,000 వస్తాయి సార్. అంటే ఇక్కడ మీరు కట్టింది $129 ఒక్కసారే మీ కిందన 100 అన్ని లెవెల్ నుంచి వస్తూనే ఉన్నాయండి. విచిత్రం ఇది. ఈ యొక్క ప్లాన్ యాక్చువల్ గా $5,000 కట్టాలి సార్. ఈ ప్లాన్ మన డానియల్ సార్ తాలూకా ఎక్స్ట్రాడినరీ ప్లాన్ అవడం వల్ల మనం $129 తోనే ఇందులో ఎంటర్ అయ్యి ఆటో ఫైనాన్సింగ్ సిస్టమ్ ద్వారా మనకు వచ్చిన ప్రాఫిట్ లో నుంచి మనం లెవెల్స్ అప్గ్రేడ్ అయ్యి ఇంకా ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకుంటున్నాము. మీరు అక్కడ $200 తో ఎప్పుడైతే ఏఎంబి 2 అయ్యారో $600 సంపాదించుకున్నారు. $330 తో ఏఎంబి 3 ఎప్పుడైతే అయ్యారో $1,400 సంపాదించుకున్నారు. $440 తో ఎప్పుడైతే ఏఎంబి 4 అయ్యారో $3,000 సంపాదించుకుంటున్నారు. తర్వాత ఎప్పుడైతే $550 పెట్టి మీరు ఏఎంబి 5 అయ్యారో యూ విల్ గెట్ $6200. ఎలా అండి? మీకు ఫస్ట్ లెవెల్లో ఉన్న ఇద్దరు, సెకండ్ లెవెల్లో ఉన్న నలుగురు, థర్డ్ లెవెల్లో ఉన్న 8, ఫోర్త్ లెవెల్లో ఉన్న 32 మంది, 16 మంది, ఫిఫ్త్ లెవెల్లో ఉన్న 32 మంది, మొత్తం మీద 62 మంది అవుతారండి. అందుకే $6,200 అండి. 62 ఇంటూ 100. అర్థమైందా సార్? ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఒకటే సార్, చాలా సింపుల్ అండి. మీకు ఫస్ట్ లెవెల్లో ఉన్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ లెవెల్లో ఉన్న ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళు 5 సార్లు ఇస్తారు సార్. మీకు ఎంత ఇస్తారు సార్? $100 ఇస్తారండి. ఎంతండి? $1,000 అండి. అంటే వీళ్ళు ఏఎంబి 1 2 3 4 అండ్ 5. అర్థమైందా సార్? 5 సార్లు ఇన్కమ్ ఇస్తారండి ఫస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళు. సెకండ్ లెవెల్లో ఉన్న నలుగురు మీకు 4 సార్లు ఇన్కమ్ ఇస్తారండి. ఎంతండి? ఇంటూ 100. అంటే 4 16 ఇంటూ 100 $1,600 అండి. వీళ్ళు ఎప్పటి నుంచి ఇస్తారు సార్? ఏఎంబి 2 నుంచి ఇస్తారండి. 2 3 4 5 సార్. అంటే ఇక్కడ మీకు క్లియర్ గా రాస్తున్నాను నేను. అంటే కొంచెం ఇది ఏఎంబి 1 దగ్గర వీళ్ళు ఇవ్వరండి. ఏఎంబి 1కి ఎవరికి ఇస్తారు? వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి ఇస్తారన్నమాట. ఎప్పుడైతే మీ కింద ఉన్న 8 మంది 3 సార్లు ఇన్కమ్ ఇస్తారు సార్. 3 ఇంటూ 100. అంటే ఇక్కడ 8 3 24, 24 ఇంటూ 100 అండి. ఓకే, $2,400 అండి. వీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారండి? ఏఎంబి 3 4 5. ఈ చార్ట్ చూడండి సార్, మీకు అర్థమైపోద్ది సింపుల్ గా. మీ 4గో లెవెల్లో ఉన్న 16 మంది 2 సార్లు ఇన్కమ్ ఇస్తారు సార్. అంటే 16 మంది ఇంటూ 2 సార్లు, అంటే 16 ఇంటూ 100 ఇంటూ 2 టైమ్స్, అంటే 16 రెళ్ళు 32 అండి. వీళ్ళు ఎప్పటి నుంచి ఇస్తారు సార్? ఏమి 1 ఎవరు, 2 ఎవరు, 3 ఎవరు, 4 కదా, 4 నుంచి ఇస్తారు, 5 నుంచి ఇస్తారు. అర్థమైందా సార్?
4-5 అయినప్పుడే ఇస్తారన్నమాట వీళ్ళు 2 సార్లు. తర్వాత మీ 5వ లెవెల్‌లో ఉన్న 32 మంది ఒక్కసారి ఇస్తారు సార్ $100 లెక్కన. అంటే 32 మంది ఇంటూ 1 టైమ్ $3,200. 1, 2, 3, 4, 5 అయినప్పుడు ఇస్తారు సార్. అర్థమైందా సార్ మీకు? 5వ లెవెల్‌లో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే 32 మంది మీ కిందన కేవలం 62 మంది టీమ్ అయితే చాలు సార్ మీరు. మీరు ఇందులో సక్సెస్ సాధించినట్టే. మీరందరూ కూడా 2, 4, 8, 16, 32 చూసుకోండి సార్. దానికోసం మీరు అందరిని ఎయాల్సిన పని లేదు. లక్షల టీములు చేయక్కర్లేదు. వేలు టీమ్ చేయక్కర్లేదండి. కేవలం ఇద్దరిని రిఫర్ చేసుకోండి సార్ చాలు. జీవితం మార్చుకోండి. ఇంతవరకు మనం ఎన్నో చేసాము. ఎంతో చేసాం. ఒక ఇద్దరిని రిఫర్ చేయడం స్టార్ట్ చేయండి సార్. ప్రతి ఒక్కరు కూడా ఇద్దరిద్దరు చేసుకొని వెళ్ళిపోతే ఏమీ లేదండి ఇందులో. మేము మొదట్లో చేసింది ఆ పనే. ఈ 2, 4, 8, 16, 32 62 మంది ఎవరైతే ఉన్నారో ఈ 62 మందే మీకు లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఇచ్చేవాళ్ళు సార్. సో ఇక్కడ $11,400 జనరేట్ అయిందండి మీకు. $11,400. సారీ, ఈ అడుగును రాయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. $11,400. ఈ $11,400 నుంచి మీరు కట్టిన డాలర్లు $1,649 అండి. ఇవేంటి సార్ $1,649? మరి మనం కట్టినట్టే కదండి. ఏఎంబి 1 కేమో 129 కట్టాము. ఏఎంబి 2 కేమో $200 అప్గ్రేడ్ చేసుకున్నాం. ఏఎంబి 3 కేమో 330 అప్గ్రేడ్ చేసుకున్నాం. 4 కేమో 440 అప్గ్రేడ్ చేసుకున్నాం. 5 కేమో 550 అప్గ్రేడ్ చేసుకున్నాం. సో ఇవన్నీ కలిపితే ఎంత వచ్చిందండి? $1,649 వచ్చిందండి. సో అది మైనస్ చేయగా నెట్ మనకు మిగిలేదు $9,750 అండి. ఇది ఎవ్రీ మంత్ ఇలాగ వస్తుంది సార్. రెసిడ్యూయల్ ఇన్కమ్ ఇది బ్యూటీ అండి. ఒకసారి వచ్చేది కాదు. నేను అందుకే ఈ ప్లాన్ కొంచెం వేరే విధంగా ఏదో ఒకసారి మనం సంపాదించేద్దాం అన్నట్టు చూసుకోవద్దు అని నేను రిక్వెస్ట్ చేశాను అందరికి. ఇది ఎవ్రీ మంత్ ఎలా వస్తుందో తెలుసా సార్? సపోజ్ మీకు ఒక $1,000 జనరేట్ అయింది అనుకుందాం. కేవలం ఫస్ట్ లెవెల్ ఉన్న ద్వారా మీకు 5 సార్లు ఇన్కమ్ వచ్చింది అనుకుందాం. $1,000 జనరేట్ అయింది. $1,000 సార్ ఎవరు ఏ రేంజ్ లో ఉన్నా మీకు ఇన్కమ్ వచ్చేస్తుందండి. అంత నిండితేనే వస్తుంది. ఆ డౌట్ కూడా పెట్టుకోకండి సార్. మీకు ఏదైనా ఫస్ట్ లెవెల్లో ఇద్దరున్నారు, ఇద్దరు ఏఎంబి 3 వరకు అయ్యారు, ఏఎంబి 3 ఇన్కమ్ వచ్చేస్తుంది మీకు. వాళ్ళు 5 అయితేనే మొత్తం ఇన్కమ్ రావాలని అలాంటివి ఏం లేదండి. వాళ్ళు ఏఎంబి 2 అయ్యారు, ఏఎంబి 2 ఇన్కమ్ వచ్చేస్తుంది. అర్థమైందా సార్? సో ఈ క్రమంలో మ్యాచింగ్లు అలాంటివి కూడా లేవండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి సార్. మీకు ఒకవైపు వెళ్ళిపోయినా వస్తుందండి. ఓకేనా? సో ఈ క్రమంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీకు ఒక $1,000 జనరేట్ అయింది. ఇందులోంచి మీరు విత్డ్రా పెట్టినప్పుడు $129 నెక్స్ట్ మంత్ కోసం కంపెనీ హోల్డ్ చేసి పెడుతుందండి. అంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు $129 పే చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ తాలూకా సబ్స్క్రిప్షన్ కట్టుకుంటారండి. అలాగా మీలాగే మీ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా అలాగే కట్ చేస్తుందండి. దానివలన మళ్ళీ మీకు వచ్చే నెల సేమ్ మళ్ళీ మీ కింద ఇద్దరు నుంచి మళ్ళీ $200 వస్తాయి. ఏఎంబి 2 అవుతారు. మళ్ళీ వాళ్ళకి కూడా మీలాగే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఇద్దరు నుంచి ఏఎంబి 2 ఆల్ అవుతారు. దాని నుంచి మళ్ళీ $200 మళ్ళీ ఎక్స్ట్రా వస్తాయి మీకు. అలాగే నలుగురు నుంచి మళ్ళీ $400 జనరేట్ అవుతాయి. అంటే ఏఎంబి 2 ఎప్పుడైతే అయిపోయారో $600 వస్తాయి. $600తో మళ్ళీ 330తో ఏఎంబి 3 అయిపోతారు. మళ్ళీ ఏఎంబి 3 ఇన్కమ్ 1,400 సంపాదించుకుంటారు. తర్వాత దాంతో ఏఎంబి 4లోకి వెళ్తారు. ఏఎంబి 4లో $3,000 సంపాదించుకుంటారు. మళ్ళీ ఏఎంబి 5లో $6,200 సంపాదించుకుంటారు. సో నా యొక్క డ్రీమ్ ఏంటంటే నా టీంలో 1000 మంది పైగా నెలకి 10 లక్షలండి ఇది శాలరీ. సింపుల్ గా చెప్పాలంటే $9,250 ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే ఆల్మోస్ట్ 9 lakhs అండి. మరి 10 లక్షలు ఎందుకంటే అంటున్నాను. ఈ రేంజ్కి వచ్చేసరికి ఆర్వీ కమిషన్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇదే కాకుండా ఆర్వీ కమిషన్స్ ఉన్నాయండి. అవి కూడా వస్తాయి సార్. అందుకే నా డ్రీమ్ ఏం పెట్టుకున్నానండి, నా కింద టీంలో 1000 మంది వరకు కూడా 10 లక్షల శాలరీ అందుకునే రేంజ్కి వెళ్ళాలని నేను కంకణం కట్టుకున్నాను. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడే చెప్పేయాలి మీకు అసలైన విషయం. సో వైజాగ్ లో ఆల్రెడీ స్టార్ట్ చేసాం సార్. వైజాగ్ లో ఒక మీటింగ్ ఒక 55 మందిదే ఒక చిన్న హాల్ తీసుకోవడం జరిగిందండి. ఆ యొక్క హాల్ తీసుకునే క్రమంలో నాకు ఎంతో సపోర్ట్ చేసిన మా మల్లారపు అప్పారావు గారు చాలా థ్యాంక్ యూ అండి. చాలా సపోర్ట్ ఇచ్చారు సార్. నా డైరెక్ట్ పర్సన్ అండి ఆయన అప్పారావు గారు. అలాగే మన సత్యనారాయణ సారు, వైఏ రావు గారు, అలాగే కొంతమంది అనకాపల్లి లీడర్స్ కూడా ఇక్కడ చాలా నాకు కోఆపరేట్ చేస్తున్నారండి. సో వైజాగ్ లో ఉండే వాళ్ళు, నా టీంలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా వెల్కమ్ అండి. ఆ రోజు హ్యాపీగా రావచ్చండి. ఈవెన్ వేరే టీం అయినా రండి సార్, యూఆర్ వెల్కమ్. దానికోసం నేను ఎవరిని అడ్డు చెప్పను. ఓకేనా సార్? సో వైజాగ్ లో మేము సరదాగా ఒక చిన్న మీటింగ్, ఒక ప్రొజెక్టర్ కూడా బుక్ చేయడం జరిగిందండి. అంటే ప్లాన్ కూడా ప్రొజెక్టర్ లోనే చెప్దామని. ఓకేనా? సో ఆ విధంగా ఆలోచనలో ఉన్నామండి. ఫస్ట్ స్టార్ట్ చేసాం సార్. అంటే ఫిజికల్ మీటింగ్ స్టార్ట్ చేసాం సింపుల్ గా చెప్పాలంటే.
ఓకేనా? ఇది ఇంకా ఇంకా రన్ అవుద్దండి. ప్రతి ఒక్క ఏరియాలో కూడా మనం ఫిజికల్ మీటింగ్స్ ఇంకా ఫ్యూచర్ లో పెట్టబోతున్నాం సార్. బెస్ట్ హెల్పర్స్ రేపు క్రాన్ జాబ్ 22వ తారీఖున పెట్టడం జరిగిందండి అది. సో ఇది ముఖ్యమైన పాయింట్ అండి. ఓకేనా? సో $129 లో $100 ఏ విధంగా జనరేట్ అవుతుందని తెలుసుకున్నాం కదా. ఏఎంబి 5 వరకు మనం ఎంతవరకు అని తెలుసుకున్నాం ఇప్పటి వరకు? కేవలం 5 లెవెల్ వరకే కదా తెలుసుకున్నాం. సో ఏఎంబి 6 ఉందండి నెక్స్ట్ ర్యాంకు. ఏఎంబి 7 కూడా ఉందండి. 7 రకాల ఇన్కమ్ సార్ ఇందులోని. ఏఎంబి 6 ఉందండి. ఏఎంబి 7 కూడా ఉంది ఇందులో. ఏఎంబి 6 ర్యాంక్ కి మీరు పే చేసేది $1,100 సార్. ఇది ఇయర్లీ అండి, సంవత్సరానికి ఒకసారి మనం పే చేసేది ఇక్కడ. ఇందులో బ్యూటీ ఏంటంటే మీ కిందన 10 లెవెల్స్ వరకు కూడా ఎవరు ఏఎంబి 6 అయినా ఏ రేంజ్ లో అయినా సార్. నాకు ఒకవైపు సార్ 100 మంది వెళ్ళిపోయారు సార్, నాకు ఒకవైపు 500 మంది వెళ్ళిపోయారండి, నాకు ఒకవైపు 1000 మంది వెళ్ళిపోయారు సార్, ఇంకోవైపు కేవలం 200 ఉన్నారు సార్. భయం లేదండి. ఈ 1000 మంది మీద ఇన్కమ్ వచ్చేస్తుంది, ఆ 200 మంది మీద కూడా ఇన్కమ్ వచ్చేస్తుంది. నో మ్యాచింగ్ బిజినెస్ ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా సార్? సో ఏఎంబి 6 మీ లెవెల్ 10 లెవెల్లో ఎవరు ఏఎంబి 6 అయినా 1 ఇయర్ లో వాళ్ళ మీద మీకు $100 పంచుతుందండి కంపెనీ. 10 లెవెల్స్ లో ఎంతమంది ఉంటారు సార్? 2000 మంది ఉంటారండి. 2000 మంది పైనే. 2000 ఇంటూ 100 అంటే $2,00,000 అండి సార్. 1 ఇయర్ లో సంపాదించుకోవచ్చండి ఇది. ఎంతమంది వస్తే అంతమంది. ఎవరు ఏఎంబి 6 అయినా ఆటోమేటిక్ సార్. ఇలాగా నిమిషాల్లో మంచినీరు తాగినంత ఈజీగా ఏఎంబి 7 లో అయిపోతున్నాం సార్. ఇందులో మనం చాలా స్టార్టింగ్ లో ఉన్నాం. నేను అదే చెప్పాను అదృష్టవంతులు అని. 1,00,000 2,00,000 ఉన్నాం సార్. నెక్స్ట్ 1% మార్కెట్ వచ్చినా కూడా 600 లక్షలు రాబోతున్నారు మన కిందన. బోల్డ్ మార్కెట్ ఉందండి. మీరు కొంచెం ఎడ్యుకేట్ అయితే చాలు, ఇందులో ఇంకేం అక్కర్లా. నేను ఇద్దరు వేయలేనండి, ఓకే మానేయండి, కూర్చోండి. ఆర్వి కమిషన్ చెప్తాను నెక్స్ట్. ఆర్వి కమిషన్ అందుకోండి చక్కగా, నష్టం లేదండి. మీరు పెట్టిన దానికి అంతకంటే ఎక్కువే వస్తుంది. కానీ ఇంకా ఎక్కువ సంపాదించుకుని లైఫ్ మార్చుకుంటే కేవలం యుద్ధం చేయడానికి ఆలోచించండి సార్. కనీసం ప్లాన్ తెలుసుకోండి చాలు. సో ఇక్కడ $2,00,000 అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత అండి? దాదాపుగా 1.8 CR అండి. మనం పెట్టింది ఎంత సార్? కేవలం ₹14,000 ఆదాయం అండి. ₹14,000. దీనికోసం పెద్ద టీంలైనా చేసామా సార్? కేవలం ఇద్దరిని రిఫర్ చేసాం అంతే. ఇద్దరిని రిఫర్ చేస్తే వీటికి ఎలిజిబిలిటీ సార్, ఇంకేం అక్కర్లా. ఏఎంబి 7 ర్యాంక్ అండి. దీనికి $2,200 లైఫ్ టైమ్ లో ఒకసారే సార్ మనం కట్టేది. లైఫ్ టైమ్ లో ఒకసారి కడితే చాలు. ఇది ఎల్ అని పెడుతున్నాను సార్. లైఫ్ టైం, LIFE, లైఫ్ టైమ్ లో ఒకసారి మనం కట్టేది. దీనికి ఎంతో తెలుసా సార్? మీ కిందన 20 లెవెల్ వరకు కూడా 20 లెవెల్స్ అండి. 20 లెవెల్స్ వరకు కూడా ఎవరు ఏఎంబి 7 అయినా మీకు ఇన్కమ్ ఇస్తాడండి. అంటే దాదాపుగా ఈ 20 లెవెల్లో 20 lakhs ఉంటారు సార్. 20 lakhs పైనే. 20 లక్షలు 96,000 మంది. ఇక్కడ 20 లక్షలు కౌంట్ తీసేకి 96,000 మంది నేను చెప్పట్లేదు. చూడండి, 20 లక్షలు నేను కౌంట్ తీసుకున్నాను. 20 లక్షల్లోంచి ఇంటూ 100 అండి, $100 అండి. అంటే దీని కౌంట్ $20 CR అండి. $20 CR. ఇండియన్ కరెన్సీలో ఎంతో తెలుసా సార్? 1,800 కోట్లండి లైఫ్ టైంలో. సార్ ఒక్క ఏఎంబి 7 ఇన్కమ్ చాలు సార్ మన జీవితాలు మారిపోవడానికి. ఈ ఒక్క ఏఎంబి 7 ర్యాంక్ చాలు సార్. దీనికోసం ఏంటి సార్ చేయాలి? కేవలం మీరు 2 చేయాలి. మీ కింద ఉన్న వాళ్ళు కూడా 2 చేసుకొని సంపాదించుకునే విధంగా మీరు మానిటర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీ కింద తెలియకుండానే మల్టిప్లై అయిపోతుంది. అంత సింపుల్ ప్లాన్ అండి ఇది. మీరు అర్థం చేసుకోకపోతే ఇది పెద్ద కొండే. ఏం లేదు, చాలా సింపులే. కానీ అర్థం చేసుకోకపోతే ఇలా నెగిటివ్ ఏదో ఫోటోలు పెడతారు, ఆ ఫోటో చూస్తారు, ఆగిపోతారు. నాకు విజయనగరంలో ఎవరో మీటింగ్ పెట్టడానికి రెడీ అయ్యారు. వాళ్ళు పెట్టేది నేను పెడుతున్నాను సార్ మీటింగ్కి. పాపం ఏదో నెగిటివ్ వచ్చింది పాపం. వాళ్ళ కర్మల కాలిపోయింది. ఈ ఆపర్చునిటీ చూడడానికి పాపం వాళ్ళకి ఇది అవ్వలే. అంతే. దేవుడు అక్కడి వరకు అవకాశం ఇచ్చాడు పాపం. ఈ ఆపర్చునిటీని చూస్తున్నాడు, కానీ ఆ దృష్టిలో అది పడింది. అంటే ఏదో నెత్తి మీద ఉంది పాపం. నేను బాధపడ్డా, జాలి పడ్డా నేను. ఫ్రీలాన్స్ లోనే కంపెనీ అప్పుడే అందరికి డబ్బులు ఇచ్చేసిందండి. ఇప్పుడు మనకి 21వ తారీఖున అయితే ఇంకా అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు కంపెనీ అప్డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడే చెప్తాను సార్. మళ్ళీ నేను మనం సెషన్ లోకి వెళ్ళిపోతే ఇది అయిపోతాను కాబట్టి ఇప్పుడు మాన్యువల్ గా అందరికీ చేసుకుంటూ వెళ్తుందండి. మాన్యువల్ గా ఎవరైతే $129 ఉన్నారో చేయడం వల్ల నిన్న రాత్రి గాలిబ్ గారు చెప్పారు. సో అప్డేట్స్ లో మళ్ళీ గుర్తు చేస్తాను నేను, ఏమాత్రం అవకాశం ఉంటే. ఆ క్రమంలో ఇది లేట్ అవుతుందన్నమాట మనకి. అందుకే 15 నుంచి 20వ తారీఖు అని టైం ముందే చెప్పిందండి. 5 రోజులు క్రోన్ జాబ్ రన్ అవుద్దని చెప్పింది కంపెనీ.
20వ తారీఖు అంటే మన ఇండియా టైంలో 21 లేదా 22 వేసుకోండి ఆల్మోస్ట్. ఎందుకంటే 21వ తారీఖు కూడా వాళ్ళ మార్నింగ్ టైం కాదు కదా, ఆఫీస్ టైం కదా లెక్కలోకి రావాలి. అంటే మనకు సాయంత్రం, వాళ్ళ మార్నింగ్ ఆఫీస్ టైం అంటే మనకు సాయంత్రం ఆఫీస్ టైం 10 అయినట్లు లెక్క. కాబట్టి 21 లేదా 22 లెక్కేసుకోండి. 22 కల్లా దాదాపుగా మనం అందరం కూడా పేమెంట్స్ అందుకుంటాం సార్, ర్యాంకుల వైజ్ గా. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న ఆర్వీ కమిషన్స్, మ్యాచింగ్ బోనస్ కూడా కంపెనీ మొత్తం రిలీజ్ చేస్తారు సార్. ఎందుకంటే మనకి అందరూ కూడా క్రిస్మస్ పరంగా మనకి ఇన్కమ్ ఇస్తుందండి కంపెనీ. క్రిస్మస్ కి మనం అందరం ఫుల్ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంలో. ఓకేనా? సో ఇదండి దీని తాలూకా ఇన్కమ్ పొటెన్షియాలిటీ. ఇది కాకుండా 129 లో $20 ఉంది కదా, $129 మనం పే చేసాం. ఇందులో 100 ఏమో ఆల్రెడీ ఏఎంబి కాంపన్సేషన్ చెప్పాను, ఇది ఏఎంబి చెప్పాను. ఇంకా ఎంత ఉందండి? $20 ఉంది కదా. ఈ $20 ఏదైతే ఉందో ఇది $10 ఏమో ఆర్వీలోకి ఇస్తుందండి, $10 ఏమో మ్యాచింగ్ బోనస్ లోకి ఇస్తుందండి. 2 భాగాలుగా విడగొడుతుంది. ఈ ఆర్వీ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత సూపరో తెలుసా అండి? ఇవి కూడా ఏఎంబి 1, ఏఎంబి 2 ర్యాంకులు బేస్ చేసుకొని వస్తాయండి. ఏఎంబి 1లోని ఆర్వీ కమిషన్స్ 0.5 వస్తాయండి. 0.5 ఏఎంబి 2లో ఇది కూడా 0.5 వేశాడు. ఏఎంబి 3లో ఇది 0.75 వస్తుందండి. ఏఎంబి 3లో 15 కదా, 15 డివైడెడ్ బై 20 ఎంత అయింది సార్? ఎందుకంటే మనం ఏఎంబి 3కి మనం ఎంత సార్ అప్గ్రేడ్ చేస్తున్నాం? 300 + 30, 300 + 30. ఈ 30ని 15 చేయండి, 15. ఈ $15ని డివైడెడ్ బై 20, 15 రెళ్ళు 30, అంతేనా? 15 ఇది 20 లెవెల్. $20 వెయిట్ సార్. అంతే సార్, 0.75 ఇవ్వండి, 0.75. ఏఎంబి 4 మీరు కనుక ఏఎంబి 4 ర్యాంక్ లో ఉంటే మీకు ఈ ఆర్వీ కమిషన్ ఏదైతే ఉందో ఇది దాదాపుగా $40, 20 డివైడెడ్ బై అంటే $1 వస్తుందండి. 20 లెవెల్స్ కదా. ఏఎంబి 5 లెవెల్లో ఉన్నారనుకోండి మీరు, మీ కింద ఉండే వాళ్ళు కూడా ఏఎంబి 5లో ఉంటే ఒక్కొక్కరి నుంచి ₹1 1.25. ఏఎంబి 6లో ఉన్నారనుకోండి ఒక్కొక్కరి నుంచి 2.5. ఏఎంబి 7లో ఉన్నారనుకోండి మీరు, అలాగే మీ కింద ఉండే వాళ్ళు ఏఎంబి 7లో వస్తే దాని తాలూకా ఆర్వీ కమిషన్ ఎంతో తెలుసా అండి? $5. అదే నేను ఇప్పటి వరకు నేను అంత క్లియర్గా నేను ఏ రోజు చెప్పలా. ఎప్పుడు కూడా ఈ 50 పైసే చెప్తాను నేను. విచిత్రం ఏంటంటే సార్, కేవలం ఈ 50 పైసే లెక్కేసుకుందాం, కేవలం 50 పైసే లెక్కేసుకుందాం. మీ కిందన ఎవరైతే ఉన్నారో నేను అస్సలు ఏం పని చేయను సార్, నేను అసలు ఏ పని చేయనండి, నేను చేయలేకపోతే నా పరిస్థితి అని అడుగుతున్నారు కదా చాలా మంది. వాళ్ళకి కంపెనీ 12 లెవెల్ వరకు ఇస్తుందండి. 12 లెవెల్ వరకు కూడా వాళ్ళు ఎవరిని రెఫర్ చేయకపోయినా కేవలం $129తో జాయిన్ అయితే చాలండి. 12 లెవెల్స్ వరకు ఏది వస్తుందండి? ఆర్వీ కమిషన్. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 12 లెవెల్లో 8,000 మంది ఉన్నారు కదా, ఈ 8,000 మంది మీద ఇంటూ 50 పైసా వేస్తే $4,000 ఇన్కమ్ ఇస్తుంది. ఇంతవరకు సంపాదించుకోవచ్చు. అంత అక్కర్లేదు సార్, కేవలం 10 లెవెల్ వెళ్ళారు, ఒక 2,000 మంది వెళ్ళారు అనుకోండి, 2,000 ఇంటూ ₹10, 50 పైసా అంటే $1,000 సంపాదిస్తారా లేదా కేవలం 2,000 మంది మీద? విచిత్రం ఏంటంటే సార్, ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏ పని చేయకుండా జస్ట్ రిజిస్ట్రేషన్ చేసి వదిలిన వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఫ్యూచర్ లో కొన్నాళ్ళు మన కంపెనీ లాంచింగ్ టైం కల్లా ఈ ఫిగర్ దాటిపోద్దండి. వాళ్ళు కేవలం రిజిస్ట్రేషన్ చేసి వదిలేసినా కానీ ఆ తర్వాత బోల్డ్ అంత కమిషన్ పోగొట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు ఆ విషయం, కంప్రెస్ అయిపోద్ది అనమాట. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఏఎంబి 0లో ఉన్నారో ఆ కింద వచ్చిన ఆర్వీ కమిషన్ ఇంకా ఈ మ్యాచింగ్ బోనస్ అంటే సమస్య లేదండి, ఎవరిని రెఫర్ చేసుకోవటం వాళ్ళకి రాదు. సో ఆర్వీ కమిషన్ ఏదైతే ఉందో అది ఈ పాటికే ఆ సీనియర్స్ అందుకొని ఉంటారండి, అతను అప్లైన్ ఎవరున్నారు ఆయన. ఆ తర్వాత తెలుసుకుంటాడు, ఏడ్చిన ఉపయోగం ఉంది. కేవలం ఏఎంబి 0లో ఉంటే వచ్చే ఇన్కమే $4,000 అంటే ఒక్కసారి ఆలోచించండి సార్. ఆయన ఏఎంబి 2 అయ్యాడు అనుకోండి మళ్ళీ ₹10 లెక్కన వస్తుందండి. ఆయన కింద ఉన్న ఏఎంబి 2లు అందరి మీద వస్తుందండి. మళ్ళీ ఏఎంబి 3 అయ్యాడు అనుకోండి, ఏఎంబి 3లో ఎంతమంది ఉంటే అంతమంది మీద ఇంటూ $75.
అంటే ఇది సింపుల్ గా చెప్పాలంటే చాలా పెద్ద ఇన్కమ్ సార్ ఇది. చాలా ఎక్కువ ఇన్కమ్ సార్ ఇది. మీకు మీరు ర్యాంక్ మారుతున్న కొలది మీ తాలూకా పొటెన్షియాలిటీ మారిపోతుంటదండి. ఇదే ఆర్వి కమిషన్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యాచింగ్ బోనస్. ఈ మ్యాచింగ్ బోనస్ అనేది ఏదైతే ఉందో మ్యాచింగ్ బోనస్ మామూలు ఇన్కమ్ కాదు సార్. ఇది 5 లెవెల్ ఇస్తాడండి. 5 లెవెల్స్. సింపుల్ గా మీకు అర్థం కావాలంటే మీరు డైరెక్ట్ గా ఒక 20 మందిని వేస్తారు అనుకుందాం. 20 మెంబర్స్ వేస్తారు. 20 మెంబర్స్ వేస్తే మీ కిందన ఒక 2000 మంది వెళ్ళారు అంటే 10 లెవెల్లో నిండే 2000 మంది వెళ్తే నేను ఏం చెప్పానండి, ₹10 లెక్కేసుకుందాం సార్. మనం ఇది మనం ఎక్కువ లెక్కేసుకోవద్దు. 75 పైసలు, $1 అవద్దు, $5 అవన్నీ పక్కన పెట్టుకుందాం. ముందు ₹10 లెక్కేద్దాం, తక్కువే లెక్కేద్దాం. 2000 మంది మీద ₹10 అంటే మీకు ఇండివిజువల్ గా వచ్చింది ఎంత సార్? $100 అండి. సారీ, ఇండివిజువల్ గా వచ్చింది ఎంత అంటే $1000. 2000 మంది మీద 2000 అద్దలండి. ఎంత? $1000 కదా. ఇవ్వండి సార్, $1000 వచ్చింది మీకు ఇండివిజువల్ గా వచ్చింది. మీ కింద ఈ ఫస్ట్ లెవెల్ ఉన్నారు కదా, మరి వీళ్ళకి కూడా వస్తుంది కదా. వీళ్ళ కింద కూడా ఇప్పుడు మీకు 10 లెవెల్ వెళ్ళంటే వీళ్ళకి 9 లెవెల్ వెళ్ళినట్టే కదా సార్. సో వీళ్ళకి కూడా 10 లెవెల్ వెళ్ళాయి అనుకుందాం. అంటే వీళ్ళకి కూడా ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నారు? $1000 సంపాదిస్తున్నారు అనుకుందాం. వీళ్ళు కూడా ఎంత సంపాదిస్తున్నారు? ఒక్కొక్కరుని $1000 సంపాదిస్తున్నారు అనుకుందాం. ఇవ్వండి, ఈ పర్సన్ $1000 సంపాదిస్తున్నాడు. సంపాదిస్తే ఇందులో 50% మీదేనండి. అంటే అతను 1000 అయిందే, మళ్ళీ ఆయన డబ్బులు తీసుకోవడం మీకు ఎవడు పారామీటర్ కింద తీసుకుంటాడు, అందులో క్యాలిక్యులేషన్ తీసుకుంటాడు. ఇందులో 50% మీదే. ఎంతండి? $500 ఇంటూ ఎంతమంది ఉన్నారండి? మీరు డైరెక్ట్ గా ఎంతమందిని వేశారు సార్? 20 మందిని వేశారండి. అంటే 500 ఇంటూ 20, ఇక్కడ $10,000 వస్తాయి సార్. సపోజ్ 10 మందిని వేస్తే $5,000 వస్తాయి. సింపుల్ లెక్క. మీ రెండో లెవెల్లోని ఇక్కడ ఇది 5 లెవెల్ ఇస్తాడని చెప్పాను కదా మీకు. 5 లెవెల్ అని చెప్పాను. ఫస్ట్ లెవెల్లో 5, సెకండ్ లెవెల్లో 2, థర్డ్ లెవెల్లో 1, ఫోర్త్ లెవెల్లో 1, ఫిఫ్త్ లెవెల్లో 1. సో రెండో లెవెల్లో 20%. అంటే ఈ 20 మంది ఒక్కొక్కరు 5గునే చేశారు అనుకుందాం. ఈ 20 మంది, ఈ 20 మెంబర్స్ ఉన్నారు కదండి, ఈ 20 మెంబర్స్ ఒక్కొక్కరు 5గునే చేశారు అనుకుందాం. అంటే రెండో లెవెల్లో 100 మంది అయ్యారండి. 100 మంది ఒక్కొక్కరు $1000 సంపాదించుకున్నారు. అంతే కదా. ఒక్కొక్కరు $1000 సంపాదించారు అనుకుందాం. వాళ్ళు కూడా 10 లెవెల్ వెళ్ళి $1000 సంపాదిస్తున్నారు అనుకుందాం. అంటే దాదాపుగా వాళ్ళ ఇన్కమ్ 100 ఇంటూ 1000 దాదాపుగా $10,000 అనుకుందాం. ఈ $10,000లోంచి 20%, అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, దీనికంటే సింపుల్ గా చెప్పాలంటే, వాళ్ళు ఎంతైతే $1000 సంపాదించారో ఇక్కడ రాస్తున్నాను చూడండి సార్. వాళ్ళు ఒక్కొక్కరు $1000 సంపాదించారు కదా, అందులో 20% అంటే $200 కదా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నుంచి $200 వచ్చేస్తాయి సార్. $200 ఇంటూ 100 మంది అండి. మరి 100 మందే కదా ఉన్నారు. మీకు రెండో లెవెల్లో మీరు చేసినట్టు మీకు కింద వాళ్ళు చేయలే. వాళ్ళు ఒక్కొక్కరు 5గురే చేస్తారు అనుకుందాం. అందుకే రెండో లెవెల్లో 100 మంది లెక్కేసాం. 100 ఇంటూ ఎంతండి? $200. ఎంతండి? $20,000 వచ్చిందండి. ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే లెవెల్కి కిందకి వెళ్తున్న కొలది ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ సంపాదించండి. దీని తాలూకా ప్యాటర్న్, దీని తాలూకా వ్యవహారం చాలా డిఫరెంట్ అండి. ఇది ఎవరైతే పని చేయనన్నారో మ్యాచింగ్ బోనస్ తెలిస్తే పని చేయకుండా ఉండలేరండి. ఎందుకంటే మీ కింద వాళ్ళు ఎంతైతే మీరు సపోజ్ ఒక 10 మందిని రిఫర్ చేసినంటే మీ తాలూకా షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ ఎంత అయిందండి? ఒకసారి చూడండి సార్. ఇక్కడ ఈ ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ ఇవ్వండి, ఇది నేను ఇలా చేస్తున్నాను. మీరు ఎంతమందిని చేస్తే అన్ని 500 పెరిగిపోతుంటాయండి. సపోజ్ మీ కింద వాళ్ళు $10,000 సంపాదిస్తే ఒక్కొక్కరి మీద $5,000. ఈ మ్యాచింగ్ బోనస్ తెలిసిన వాళ్ళు పని చేయొద్దన్నా చేస్తారు సార్. రేపొద్దున బ్యూటీ ఏంటో తెలుసా సార్? షాపింగ్ పోర్టల్ లాంచ్ అయిన తర్వాత $29 తో జాయిన్ అవుతారు కదా. కేవలం $29 తో జాయిన్ అవుతారు. వాళ్ళ దాంట్లో కూడా $20 ఈ 2x20 మ్యాట్రిక్స్ లోనే వెళ్తాయి సార్. వాళ్ళు కూడా 2x20 మ్యాట్రిక్స్ లోనే వెళ్తాయండి. అవి కూడా మనకే వస్తాయి సార్. వాళ్ళని జాయిన్ చేసుకున్న బోల్డ్ డబ్బు అయిపోద్ది. మీకు తెలియట్లేదు, ఇంకా దీని పొటెన్షియాలిటీ తర్వాత తెలుస్తుందండి. అప్పటికి మీరు తెలుసుకునేసరికి మీ వెనక జాయిన్ అయిన వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతారు. మీరు ఇంకా 14,000 నాకు ఇంకో 14,000 సంపాదించాను కదా, నాకు ఇంకో 14,000 ఎక్స్ట్రా, నాకు 30,000 వస్తే చాలు అనుకుంటారు మీరు. ఈ ఆపర్చునిటీ కరెక్ట్ గా క్యాలిక్యులేషన్ తెలుసుకున్నాడు హ్యాపీగా సంపాదించుకుంటూ వెళ్ళిపోతుంటాడండి. ఆయన ఏం చేస్తాడండి, రేపు పొద్దున్న షాపింగ్ పోర్టల్ లాంచ్ అయిన తర్వాత 100 మందిని వేసుకుంటాడండి 29. నేను అందుకే అన్నాను చాలాసార్లు, నేను పని చేయను, రిఫర్ చేయను అన్నోళ్ళు రేపు పొద్దున్న ఒక్కొక్కరు కూడా 200 మందిని వేస్తారన్నాను సార్. 20 కూడా అనలా నేను. దానికి లాజిక్ ఏంటంటే ఇదే సార్, $29 ఎంటర్ప్రినర్స్. వీళ్ళు కూడా ఆటోమేటికల్ మళ్ళీ రేపు పొద్దున అయిపోతారండి.
ఏది $120 అప్గ్రేడ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ చూసి వీళ్ళు కూడా ఆగరు. ఫ్యూచర్ లో $120 ఎగబడి కడతారండి. కారణం అంటే మనమే ఎగ్జాంపుల్ అవుతాం వాళ్ళందరికీ. ఎవరు వర్క్ చేసిన వాళ్ళండి. వర్క్ చేయలేని వాళ్ళకి చెప్పాను కదండి, ఎలాగో షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ ఉంది కదా, 12 లెవెల్ ఇన్కమ్ ఇస్తున్నాడు, $4,000 సంపాదించుకుంటారంట. సో ఇది మెయిన్లీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. దానికంటే అసలు సిస్లైన్ ఇన్కమ్ పార్ట్ ఉందండి సార్. ఇది అసలు స్టార్టింగ్ చెప్పాలా, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది ఈ కామర్స్ ప్లాట్ఫామ్. మనం దేనికోసం అయితే ఇందులో వచ్చామో అదే అండి. మనం దేనికోసం అయితే ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా చాలా చాలా తక్కువ ఇన్కమ్ కింద లెక్క సార్. 1800 కోట్లు రేపు సంపాదించాలని చెప్పిన కూడా తక్కువేనండి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఇన్కమ్ ధర. ఎందుకంటే కంపెనీ ఈచ్ అండ్ ఎవ్రీ సేల్ మీద మనకు ప్రాఫిట్ ఇస్తుందని చెప్పాను కదా వచ్చిన వాళ్ళందరికీ. అదేంటంటే $50 పెట్టి ఒక ప్రొడక్ట్ కంపెనీ అమ్మింది అనుకోండి, ఏదో ప్రొడక్ట్ అమ్మింది $50 పెట్టి, ఇందులో $40 కంపెనీ తాలూకా ప్రొడక్ట్ కాస్ట్ అయిపోయింది అనుకుందాం. ప్రాఫిట్ ఎంత అండి? ప్రాఫిట్ అని రాస్తున్నాను చూడండి సార్. సార్ దిస్ ఈజ్ ఎ ప్రాఫిట్ షేరింగ్ ఎకానమీ. ప్రాఫిట్ $10 వచ్చిందండి సార్. $10 రౌండ్ అప్ చేస్తున్నాను చూడండి సార్. ఇది బాక్స్ లా గీస్తున్నాను చూడండి సార్. ఈ $10 ని ఎలా పంచుతా తెలుసా సార్? ఇగోండి $10 ఇక్కడ రాస్తున్నాను చూడండి. 4 భాగాలుగా పంచుతుందండి. 4 భాగాలుగా. నంబర్ 1 ఫస్ట్ పర్సెంట్ 25% అండి. ఈ వచ్చిన ప్రాఫిట్ ఏ ప్రాఫిట్ అయినా కూడా 25% అంటే $2.5. డైరెక్ట్ స్పాన్సర్ అండి. డైరెక్ట్ స్పాన్సర్. మీ స్పాన్సర్ ఎవరైతే ఆయనకి ఇచ్చేస్తుందండి. అంటే మీరు ఎవరినైనా రిఫర్ చేశారు, వాళ్ళొక $5,000 $50 పెట్టి ఒక ప్రొడక్ట్ కొన్నారు, మీకు $2.5 వచ్చిందండి. సపోజ్ మీరు 20 మందిని రిఫర్ చేస్తే 20 × $2.5 అంటే $250 అండి. $2.5 అంటే 20 మందిని రిఫర్ చేస్తే 20 × $250 అండి. ఎంతైంది సార్? లెక్కేయండి సరదాగా. ఎవరైనా ఒక్కసారి కౌంట్ చెప్పండి సార్. మీరు వింటున్నారో లేదో తెలియాలి నాకు. 20 × $250 ఎంత సార్? ఎవరైనా ఒక్కరు చెప్పండి సార్, కోర్సులు ఉన్నారు. 20 × 250 సార్. ఇక్కడ వేస్తున్నాను సార్. 20 × 250 ఎంత అండి సార్? ఎవరు వినట్లేదా? 20 × $250 సార్ ఎంత అండి సార్? కోర్సులు ఉన్న ఎవరు చెప్పండి సార్. 5,000 సార్. 5,000 అండి. 5,000 రూపీస్ అండి. 5,000 రూపీస్ ఇక్కడ క్లియర్ గా నేను వేస్తున్నాను సార్. ఇక్కడ సార్ షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ విచిత్రం ఏంటంటే తెలుసా సార్, మన ఇంట్లోనే నెల అయ్యేసరికి అమెజాన్ నుంచి మా ఇంట్లోనే పెడుతుంటారు రోజుకి. సార్ నెల అయ్యేసరికి మినిమం 10 నుంచి 15 ఆర్డర్లు పెడుతుంటారు. నేను కేవలం ఒకటి చెప్తున్నాను మీకు. అంటే మీరు ఎంత మందిని డైరెక్ట్ ఇస్తే అంత ఇన్కమ్ సార్. ఇందులో షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ చాలా ఎక్కువ సంపాదించుకోవచ్చు. రేపు పొద్దున్న టీవీ కొనుక్కున్నాడు సార్, మీకు కింద ఆయన ₹1,00,000 పెట్టి టీవీ కొనుక్కున్నాడు. అందులో 25 వచ్చిన ప్రాఫిట్ లో 25% మీదే. నెలందరికి సరుకులు తెప్పించుకున్నాడు. అర్థమైందా సార్? ఒకసారి ఊహించుకోండి, ఫ్యూచర్ లో ఇన్కమ్ చాలా ఎక్కువ. నేను ఎందుకు మీకు నేను విడమర్చి ఇది ఎందుకు చెప్తానంటే ఈ పాయింట్ ఇది చాలా విలువైంది కాబట్టి. డైరెక్ట్ స్పాన్సర్షిప్ లో నేను రిఫర్ చేయని అన్నోళ్ళు రేపు పొద్దున్న పరిగెడతారు సార్. చూడండి, లేట్ గా డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరికైతే రిఫర్లు ఇద్దామని పాపం చూస్తారో అప్పటికే వాళ్ళు జాయిన్ అయిపోయి ఉంటారండి. అప్పటికే వాళ్ళ రిఫర్లు వీళ్ళకి పంపిస్తారండి. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. వేగంగా ఎడ్యుకేట్ అవ్వండి, వేగంగా తెలుసుకోండి. అప్పుడే మీరు ఎవరికైనా మీరు రిఫర్ లింక్ ఇవ్వగలుగుతారు. కనీసం వాళ్ళు ఇప్పుడు జాయిన్ అవ్వకపోయినా తర్వాత జాయిన్ అవుతారండి. ముందు మీరు రిఫర్ లింకులు స్ప్రెడ్ చేయండి సార్, ఇవ్వండి అందరికీ. ఎందుకంటే ఇది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ సార్, చిన్నది కాదు ఇది. మీరు దీన్ని చూడండి. ఆ $120 నథింగ్ అండి. ఈ డబ్బు చాలా ఎక్కువ సార్, చాలా ఎక్కువ. బాబోయ్, ఎక్స్పెక్ట్ చేయలేం సార్ ఈ డబ్బుని. నెంబర్ 2, సెకండ్ 25% ఇంకో $2.5 ఆర్వి కమిషన్లు ఇస్తాడు సార్. అంటే పని చేయలేను అని అన్నారు చూసారు, వాళ్ళకు కూడా పంచుతాడు సార్. చెప్పాను కదా ఇందాకలా, ఫస్ట్ స్టార్టింగ్ 129తో జాయిన్ అయిన వాళ్ళకి 12 లెవెల్ ఇన్కమ్ ఇస్తాడని. ఆ 8,000 మందికి పనిచేస్తారనమాట. మొత్తంగా 20 లక్షల మంది పంచుతాడు. ఇది ఈ $2.5 20 లెవెల్కి అండి. 2.5 డివైడెడ్ బై 20 లెవెల్కి అంటే 0.112 పైసా అందరికి వెళ్ళిపోద్దండి. అర్థమైందా సార్? ఇది ఆర్వి కమిషన్. ఇందులోకి వెళ్తుందండి. ఇది 2/20 మ్యాట్రిక్స్. ఇలా అంటే మీకు ముందు ప్లాన్ ఉన్నారు కాబట్టి మీకు ఇది అర్థం అవుతుందండి. నెంబర్ 3 25% ఏదైతే ఉందో మ్యాచింగ్ బోనస్ సార్. అందుకే నేను మ్యాచింగ్ బోనస్ అన్న వర్డ్
వింటేనే నేను ఫుల్ హ్యాపీ అయిపోతాను సార్ నేను. ఎందుకంటే ఆ ప్లాన్ లో మ్యాచింగ్ బోనస్ చాలా విలువైంది. ఇక్కడ మళ్ళీ 5 లెవెల్ ఇన్కమ్ ఇస్తాడు సార్. అంటే మళ్ళీ మీరు డైరెక్ట్ స్పాన్సర్ నుంచి మళ్ళీ మ్యాచింగ్ బోనస్ రూపంలో మళ్ళీ ఈ 2.5లో కూడా మళ్ళీ మీకు భాగం ఉంది. చూడండి, మీరు డైరెక్ట్ ఎవరికైతే వేసారో వాళ్ళ తాలూకా ఇంకో భాగం ఉంది కదా, ఈ $2.5. ఈ $2.5 కూడా 50% మళ్ళీ మీదే, ఇంకో ₹1 వచ్చేస్తాయి మీకు. ఎందుకు? మీరే కదా స్పాన్సర్. ఫస్ట్ లెవెల్లో 50% కదా, సెకండ్ లెవెల్లో 20%, థర్డ్ లెవెల్లో 10%, ఫోర్త్ లెవెల్లో 10, ఫిఫ్త్ లెవెల్లో 10. కరెక్ట్ గా అర్థం చేసుకోండి సార్. మ్యాచింగ్ బోనస్ మీరు ఏది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మ్యాచింగ్ బోనస్ తెలుసుకోండి సార్. ఇందులో ప్లాన్, దానికి సంబంధించిన వీడియో నేను నా దాంట్లో మ్యాచింగ్ బోనస్ సంబంధించి ఒక వీడియో వేరేగా చేశానండి. ఆ ఒక్కటి తెలుసుకోండి సార్ చాలు. అయిపోయిందా? దీని తర్వాత నెక్స్ట్ 25%. సార్ ఇక్కడ ఇదే కాదు, మీ కింద వాళ్ళు రిఫర్ చేస్తారు కదా, ఈ ట్రీ వేరండి. మ్యాచింగ్ బోనస్ అంటే ఈ వర్కింగ్ ప్లాట్ఫామ్ ట్రీ అండి. ఇది 2x20 మ్యాట్రిక్స్ ట్రీ కాదు, వర్కింగ్ ప్లాట్ఫామ్ ట్రీ అంటారు దాన్ని. మీరు డైరెక్ట్ 20 మందిని చేస్తే 20 మంది, వాళ్ళు ఒక్కొక్కరు 5 చేస్తే సెకండ్ లెవెల్లో 100 మంది, ఆ 100 మంది ఒక్కొక్కరు ఇద్దరు చేస్తే 200 మంది ఇలా వెళ్తుంటారని చెప్పాను కదా, ఆ ట్రీ వేరు. ఇదే మ్యాచింగ్ బోనస్ ట్రీ అంటే. ఈ మ్యాచింగ్ బోనస్ ట్రీలో మీ కింద వాళ్ళు మీరు ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు కొన్నా కూడా మీకు డబ్బులు వస్తాయి. అదే సెకండ్ లెవెల్లో 20%, థర్డ్ లెవెల్లో 10%, ఫోర్త్ లెవెల్లో 10%, ఫిఫ్త్ లెవెల్లో 10%. మీకు మనం అందరం కూడా ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాం కదా. సపోజ్ నిజంగా మీరు 20 మందిని చేశారు అనుకోండి, 20 మంది కూడా పెద్ద పెద్ద టీంలు చేస్తారు సార్ రేపొద్దున తెలియకుండా. మీరు రేపొద్దున ఒక్క పర్సన్ పోగొట్టుకున్నారు అనుకోండి, ఆ పర్సన్ రేపొద్దున ఇదే మీరు ఒక రిఫర్లు ఇవ్వడానికి మీరు తటపటాయించారు, మీరు మీ బెస్ట్ ఫ్రెండ్కి ఇవ్వలేకపోయారు. అదే పర్సన్ రేపొద్దున ఇదే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో, ఇదే డెస్సాల్బస్ లో నెలకు ₹1,00,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి, అందులో 50 లక్షలు మీకు రావాలి లెక్క ప్రకారం. మీరు ఆ రిఫరల్ పోగొట్టుకున్నారు. దయచేసి ఈ పాయింట్ వినండి. అందుకే రిఫర్ లింకులు పంపించుకోండి దయచేసి అందరూ. అర్థమైంది సార్ మీకు ఇప్పుడు పాయింట్? ఈ రోజు అర్థమవుతుంది ఆ బాధ, తర్వాత తెలుస్తుంది. మీ బెస్ట్ ఫ్రెండే మీరు రిఫర్ లింక్ ఇవ్వలే. కారణం అంటే మీరు ముందు నమ్మితే కదా మీరు ఇవ్వడానికి. మీరు నమ్మలేదు. మీరు ఇంకా ఏంటంటారు దీన్ని? శోధన 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 అంటారు తెలుగులో, అచ్చ తెలుగులో. యు ఆర్ ఇన్ ద రీసెర్చ్ లో ఉన్నారు పాపం. ఈ రీసెర్చ్ లో ఉండేసరికి ఈ లోపు మీ బెస్ట్ ఫ్రెండ్ వేరే వాడు లాగేశాడు. ఆయన పాజిటివ్ పర్సన్, చక్కగా రిఫరెన్స్ ఇచ్చుకున్నాడు, హ్యాపీగా జాయిన్ చేసుకున్నాడు. అదే పర్సన్ రేపు పొద్దున మంచి టీం చేసుకున్నాడు, లేదంటే ఆయన హ్యాపీగా షాపింగ్ చేసుకున్నాడు, ఏదో చేసుకున్నాడు. ఆయన షాపింగ్ పోర్టల్లో ఇన్కమే దాదాపు ₹1,00,00,000 నెలకు అందుకుంటున్నాడు. అందులో 50 లక్షలు మీకు రావాలి లెక్క ప్రకారం. పోగొట్టుకున్నారే. కారణం ఏంటి? యు ఆర్ నాట్ టేకెన్ ద డెసిషన్. యు ఆర్ అ ఫాలోవర్ ఇయర్. నేను అందుకంటాను డెసిషన్ మేకర్స్ అవ్వండి అంటాను. నెక్స్ట్ 25% ఏదైతే ఉందో ఈ 2.5 కంపెనీ తీసుకుంటుందండి. ఇది కంపెనీ తీసుకుంటుంది కంపెనీ డెవలప్మెంట్ కోసం. అంటే ఒక ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో ఈ ప్రాఫిట్ లోంచి 3 భాగాలు కమ్యూనిటీకి ఇస్తుందండి. దిస్ ఇస్ ద జనరస్ ప్లాన్ అండి. ఇప్పుడు అర్థమైందా సార్? అసలు చెప్తున్నాను నేను ఇవన్నీ $129 ఇంతంత పేఓడ్లు చెప్పి అసలు ఈ కామర్స్ అత్యద్భుతంగా వస్తుంది, ఎక్కువ వస్తుంది అని చెప్పాను. మీకు అర్థమైందా సార్? చాలా మందికి మీకు అసలు కరెక్ట్ గా క్యాలిక్యులేషన్ తెలిస్తే ఇదే ఎక్కువ అంటారండి. కారణం ఏంటంటే నేను ఒక్క సేలే చెప్తున్నాను సార్. ఇక్కడ ఒక సేల్ కాదండి, ఈచ్ అండ్ ఎవ్రీ సేల్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ 2x20 మ్యాట్రిక్స్. ఈవెన్ వర్క్ చేయలేని వాళ్ళు కూడా సంపాదిస్తారు సార్. వర్క్ చేయలేని వాళ్ళు కూడాను ఆఖరికి. కారణం ఏంటి సార్? నేను ₹10 చెప్పానండి. నేను సార్ ఎంత వస్తుందండి? 0.5 నుంచి $3 వరకు ఇందులో ఇన్కమ్ ఇస్తాడట సార్. కానీ మన కాంపన్సేషన్ ప్లాన్ లో 0.5 నుంచి $5 ఉందండి. వాడు చెప్పింది తక్కువ, ఇచ్చింది ఎక్కువ. సారీ అండి, ఈరోజు నేను కొంచెం ప్లాన్ కి ఎక్కువ టైం కేటాయించాను. ఇవాళ నాకు ఎందుకో డిఫరెంట్ గా చెప్పాలనిపించింది. సారీ చెప్తున్నాను. అనుకోకుండా నేను భోజనం కూడా చేయలేదండి. అయినా కానీ నాకు ఇంకా ఇవాళ కొంచెం డీటెయిల్ గా చెప్పాలని డిసైడ్ అయిపోయి నేను చెప్పాను ప్లాన్. ఇంత లేట్ చేశాను, ఏమనుకోద్దండి. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ టీమ్ మెంబర్స్.